వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం వైల్ లూప్ చూసాం. ఈ వీడియోలో మనం డూ వైల్ లూప్ చూడబోతున్నాం. సో డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మరి సో డూ వైల్ లూప్ ఎలా అంటే, సో వైల్ లూప్లో ఏం చెప్పాను నేను, వైల్ లూప్లో స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లోనే కండిషన్ చెక్ అవుతుంది. ఏంటి ఎంట్రీ లెవెల్లో కండిషన్ చెక్ అవుతుంది. సో అందుకే మనం ఏమంటాం, దీన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. ఏమంటారు? ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. ఓకే, వైల్ లూప్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటున్నాను. కానీ దీనికి సేమ్ అలానే ఉంటుంది, కానీ కండిషన్ అనేది సిమిలర్లీ వైల్ లూప్లానే ఉంటుంది, కానీ కండిషన్ అనేది ఎగ్జిట్ లెవెల్లో చెక్ అవుతుంది. సో ఈ కండిషన్ అనేది ఇక్కడ ఎగ్జిట్ లెవెల్లో చెక్ అవుతుంది, ఇక్కడ చివరిగా. సో దాని గురించే నేను చెప్తాను ఇప్పుడు. సో అందుకే దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. ఏంటి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ దేని అంటారు? డూ వైల్ లూప్ని. అదే వైల్ లూప్ని ఏమంటారు మరి? ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకంటే వైల్ లూప్లో ఎంట్రీ లెవెల్లో కండిషన్ చెక్ అవుతుంది, కానీ ఇక్కడ మన డూ వైల్ లూప్లో మాత్రం ఇక్కడ కింద చెక్ అవుతుంది మొత్తం అయిన తర్వాత. సో ఏంటి, అందుకే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. సో ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ ఉన్న చదివితే మీకు కూడా అర్థమవుతుంది. డూ వైల్ లూప్ ఇస్ ఎ పోస్ట్ టెస్ట్ లూప్. ఏంటి అక్కడేమో నేను ఏం రాయించాను, వైల్ లూప్లో ప్రీ టెస్ట్ లూప్. అది ఇదేంటి పోస్ట్ టెస్ట్ లూప్. ఇట్ ఈస్ సిమిలర్ టు వైల్ లూప్, ఎక్స్పెక్ట్ ఇట్ ఎగ్జిక్యూట్ ఇట్స్ బాడీ అట్లీస్ట్ వన్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇది వైల్ లూప్లానే సిమిలర్గా ఉంటుంది, కానీ ఏంటి ఇది కంపల్సరీ నీ కండిషన్ ఇచ్చింది ట్రూ కానీ లేకపోతే కండిషన్ ఫాల్స్ కానీ సంబంధం లేదు మనకు. కండిషన్ ఏంటి? సో సపోజ్ కండిషన్ అనేది మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ మనకు సంబంధం లేదు. ట్రూ అయినా ఫాల్స్ అయినా కండిషన్ మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. లైక్ ఏంటి, ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనకు ఎప్పుడైతే డూ వైల్ బాడీలో ఉన్న ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఉంటాయో ఒకసారి ఎగ్జిక్యూట్ కావాలి. అదే రాశాను ఇక్కడ చూడండి. ఇట్ ఎగ్జిక్యూట్ ఇట్స్ బాడీ అట్లీస్ట్ వన్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్తో సంబంధం లేదు మనకు. కండిషన్తో సంబంధం లేకుండా మన బాడీ అనేది, డూ వైల్ బాడీ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినంత మాత్రాన ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండదు, ఎగ్జిక్యూట్ అవ్వాలి ఒక్కసారి. ఏది మన కండిషన్, ఏది బాడీ ఏంటి, అట్లీస్ట్ వన్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ ఎగ్జిక్యూట్స్ బాడీ. ఓకే, సో ఈ విధంగా దానికి దీనికి డిఫరెన్స్. సో కండిషన్ ట్రూ కానీ ఇచ్చింది ఫాల్స్ కానీ సంబంధం లేదు మనకి. దాంట్లో ఉన్న బాడీ మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి బండ గుర్తుగా. సో డూ వైల్ లూప్లో. సో నెక్స్ట్ వచ్చేసి ద డూ వైల్ లూప్ టర్మినేట్స్ వెన్ ద టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ టు బి 0. సో 0 అంటే ఏం లేదు, ఫాల్స్ అన్నట్టు. ట్రూ అంటే 1, 0 అంటే ఫాల్స్ అనుకుంటా. సో ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో ఆటోమేటిక్గా, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫాల్స్ అయినప్పుడు మొత్తం మనకు ఎగ్జిట్ అయిపోతుంది లూప్ నుంచి. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాను, కంపల్సరీ ట్రూ ఆర్ ఫాల్స్ అయినా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకసారి, తర్వాత కండిషన్ ట్రూ ఫాల్స్ అయిందనుకో ఆటోమేటిక్గా అక్కడి వరకే మన లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన సింటాక్స్ చూద్దాం ఇప్పుడు. సో సింటాక్స్ చూడండి. సింటాక్స్ డూ, తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. సో నీ కండిషన్ ఇక్కడ ఇచ్చింది ట్రూ కానీ ఫాల్స్ కానీ సంబంధం లేదు, ఒకసారి ఎగ్జిక్యూట్ కావాలని చెప్పాను. ఈ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫామ్గా. ఓకే, తర్వాత ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నేను అప్పుడు చెప్పాను ఏంటి, టర్మినేట్ ఎప్పుడు అవుతుంది, ఎక్స్ప్రెషన్ అనేది కండిషన్ యొక్క ఫాల్స్ అయిందనుకో, కండిషన్ అనేది ఫాల్స్ అయినా అప్పుడు టర్మినేట్ అవుతుంది. కానీ ఒక్కసారి మాత్రం ట్రూ అయినా కండిషన్ ఫాల్స్ అయినా అలానే. సో డూ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్, కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు వైల్ అనేది చూసాను, ఇక్కడ కండిషన్ రాశాను. ఇక్కడ నేను బై మిస్టేక్ సెమీకాలన్ పెట్టలేదు, ఇక్కడ సెమీకాలన్ ఉంటుంది. ఓకే, సో సెమీకాలన్ ఎందుకు ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ వైల్ యొక్క బాడీ అనేది డూలోనే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. ఏంటి, ఈ వైల్ యొక్క బాడీ డూలోనే క్రియేట్ అయి ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనం సెమీకాలన్ పెడతాం. ఒకవేళ నువ్వు ఇక్కడ సెమీకాలన్ పెట్టకపోతే నువ్వు మళ్ళీ వైల్ కోసం ఇంకో బాడీ క్రియేట్ చేసుకోవాలి. సో అందుకే సో ఇదే ఈ వైల్ అనేది ఇక్కడ ఉన్న బాడీని యూటిలైజ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ మనం సెమీకాలన్ పెడతాం. సో ఈ కండిషన్ ట్రూ అయితేనేమో చెక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుందని చెప్పాను. కండిషన్ ట్రూ అయితే చెక్ అవుతూనే ఉంటుంది యూజర్ చాయిస్ ప్రకారం. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు నడుస్తూనే ఉంటుంది. ఇది చివరగా ఉంది కాబట్టి, కండిషన్ చివరగా చెక్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటున్నారు. సో నేను ఇన్నిసార్లు రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే గుర్తుండిపోవాలి. ఈ బేసిక్స్, ఓకే బేసిక్స్ కాబట్టి నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఇది గుర్తుండిపోవాలి. ఈ వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ లూపు గుర్తుండిపోవాలి ఎక్కడ యూజ్ చేయాలనేది.
సో వైల్లో ఏమవుతుంది, డూ వైల్లో ఏమవుతుంది అర్థం కావాలి మీకు. సో ఫ్లో చార్ట్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది డూ స్టేట్మెంట్ అయిన తర్వాత కండిషన్. ఒకసారి మన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది, అక్కడ వరకు లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ట్రూ అయిందనుకో ఇలా ట్రూ అయిన తర్వాత స్టేట్మెంట్స్ మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది, మళ్ళీ ట్రూ అయిందనుకో మళ్ళీ ఇలా, సో మళ్ళీ ట్రూ అయిందనుకో ఇలా. సో ఈ విధంగా లూప్ అనేది అవుతుంది. సో ఒకవేళ ఫాల్స్ అయిందనుకో స్టాప్ అయిపోతుంది అక్కడ వరకు. సింపుల్గా ఫ్లో చార్ట్ ఇది చూడండి. స్టేట్మెంట్స్ ట్రూ అయితేనేమో ఇలా, మళ్ళీ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇలా. సో ఈ విధంగా లూప్ అవుతుంది. సో ఫాల్స్ అయిందనుకో స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. సో ప్రీవియస్లీ మనం 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేసామనుకుందాం ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఈ వీడియోలో ఏం చేస్తున్నాను, 10 చేస్తున్నాను. సో 10 ఏంటి, ఇది హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్. సో తర్వాత ఏం చేశాను, ఇంటీజర్ i = 10 తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనది స్టార్ట్ అయింది డూ వైల్ అనేది. సో డూ తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంత, ప్రింట్ఎఫ్ %d. ఎందుకు %d, ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ఇంటీజర్కి %d. సో i. సో ఇదేంటి, డిక్రిమెంట్ చేస్తున్నాను, i మైనస్. సో ఇది. సో ఇక్కడ కండిషన్ రాశాను, వైల్ i > or 1 అని కండిషన్ తీసుకున్నాను. సో నేను ఆల్రెడీ 10 తీసుకున్నాను కాబట్టి. సో రిటర్న్ 0, ఓకే, తర్వాత క్లోజ్ బ్రాకెట్. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు i = 10 తీసుకున్నాను. ఎప్పుడైతే 10 అనేది ప్రింట్ అయిపోతుంది, ఓకే. సో ఈ విధంగా 10 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 9 అనేది వస్తుంది. సో 9 అనేది వచ్చినప్పుడు 9 > or 1 కదా. 9 > or 1 అయినప్పుడు సో అది ట్రూ అన్నట్టే కదా. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది. ఏమవుతుంది, i = ఏమవుతుంది అప్పుడు 9 అవుతుంది. i = 9 అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ i = 9 అవుతుంది. ఆ 9 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, 8 అవుతుంది. 8 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా 1 వరకు ప్రింట్ అవుతుంది. ఇలా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ విధంగా డిక్రిమెంట్ అవుతూ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా వర్క్ అవుతుందండి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో ఇంతకుముందు ఇంక్రిమెంట్ వైల్ లూప్లో అయితే ఇంక్రిమెంట్ చేసాం కదా. సో ఇప్పుడు డూ వైల్లో మనం డిక్రిమెంట్ యూజ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, i = 10 తీసుకుంటున్నాను. సో 10 తీసుకున్నప్పుడు నాకేమవుతుంది, 10, తర్వాత 9, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 = 1 > 1 వస్తుంది. తర్వాత 0 వస్తే అది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో ఆ విధంగా ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ డూ వైల్ లూప్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇలా డూ వైల్ లూప్ని యూజ్ చేసుకొని రన్ చేయొచ్చు. ఏంటి 22 అట్లా ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు i = 20 తీసుకున్నాను అనుకో, ఇక్కడ i = 20 తీసుకుంటే 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10 ఈ విధంగా ప్రింట్ అవుతూ వెళ్తుంది. ఇంకా ఏంటి 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇక్కడ నేను 1 మార్క్ తీసుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా మీరు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డూ వైల్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను ఇదే ప్రోగ్రామ్ని, ఒకసారి చూసేద్దామనండి. అందరూ VS కోడ్ ఓపెన్ చేసేయండి ప్రోగ్రామ్ని. అదే నేను ఆల్రెడీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని నేను ఇది చాలాసార్లు రిపీట్ చేసి మరి చెప్పాను. ఏంటి, ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లైక్ ఏంటి, ఒక ప్రోగ్రామ్ యొక్క బాడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. సో అదైతే గుర్తుపెట్టుకోండి. చెప్పింది అనుకోకండి, అది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ, ఓకే. సో ఏం చేయలేదు, హెడర్ ఫైల్స్ ఇచ్చాను, మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను. సో మెయిన్ తీసుకున్నాను. సో i = 10 తీసుకున్నాను నేను. తర్వాత మనం ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతాం డూ. సో డూలో మనం ఏం చేయాలి, ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఏంటి, %d ఫార్మాట్ స్పెసిఫైర్, తర్వాత (i). సో నేనేం చేస్తాను, ఇక్కడ స్లాష్ అని కూడా ఇచ్చేస్తాను, కంటిన్యూ ఒకదాని కింద ఒకటి రావడానికి, ఓకే. సో పక్కకు వస్తాయి, ఇలా పక్కకు వచ్చే బదులు మనం స్లాష్ అని ఇచ్చేస్తాం అనుకోండి, 1 by 1 న్యూ లైన్ కోసమే మనం స్లాష్ అని అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తున్నాను, డిక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు నాకేం కావాలి, డూ అయిపోయింది, వైల్.
ఇప్పుడు కండిషన్ రాయాలి ఇక్కడ I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ సెమీకాలన్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, సో ఎందుకంటే మనం డూలోనే వైల్ బాడీ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో రిటర్న్ 0. సో ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, హెడర్ ఫైల్ రాశాను మెను, తర్వాత ఇంటూ I = 10 అనేది ఇనిషియలైజ్ చేశాను, తర్వాత డూ రాశాను, డూ వైల్ లూప్ రాసేసాను, తర్వాత రిటర్న్ 0. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తున్నాను, ఏం పేరుతోటి చేద్దాం మనం. సో డూ వైల్ .c. సో ఇప్పుడు దీన్ని న్యూ టర్మినల్ ఓపెన్ చేసి GCC do while .c. ఓకే, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో చూడండి 10 9 8 7 6 5 4 3 2 1 చూడండి ఇక్కడ వచ్చాయా లేవా, 10 9 8. సో నేను డిక్రిమెంట్ చేస్తూ వచ్చాను, 10 9 8 7 6 5 4 3 2 1. ఒకవేళ నేను I = 20 ఇచ్చాను అనుకోండి ప్రజెంట్. ఒకవేళ సో I = ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో I = 20 అని ఇచ్చాను, సేవ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని. సో ఇప్పుడు చూడండి 20 నుంచి వచ్చిందా లేదా, చూడండి 20 19 18 17 16 14 ఇలా 1 వరకు వచ్చాయి. సో నువ్వు ఇక్కడ 30 తీసుకున్నాను అనుకో, 30 29 అలా వస్తూనే పోతుంది. సో నేను డిక్రిమెంట్ చేస్తూ వస్తాను. అదే నువ్వు నార్మల్గా రాయాలంటే ఎన్ని లైన్స్ పడుతుంది నీకు, నువ్వు ఒక్కొక్కటి ప్రింట్ చేయాలంటే, ఒక్కొక్క నెంబర్ ప్రింట్ చేయాలంటే ఏంటి 1 2 ఇవన్నీ ప్రింట్ చేయాలంటే నార్మల్ లూప్ లేకపోతే 7 8 9 10. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తున్నాను కాబట్టి నేను 10 9 8 7 6 5 4 3 2 1 ఇలా ప్రింట్ చేయాలంటే ఎన్ని లైన్స్ కావాలి. అదే లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఎంత సింపుల్ అయిపోతుంది. జస్ట్ కొద్ది సేపట్లో మనకు చిన్న ఇంతే ప్రోగ్రాంలో అయిపోతుంది. నీకు ఎక్కువ స్టేట్మెంట్స్ రాస్తలేవు, సింపుల్గా నీకు ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. మన వర్క్ అనేది ఈజీ అవుతుంది, లెంత్ లేకుండా చూడడానికి బాగుంటుంది, కోడ్ అనేది అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకు కూడా. సో ఈ విధంగా మనకు ఈ లూప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే రిపీటెడ్గా ఏదైనా టాస్క్ జరిగినప్పుడు ఈ డూ వైల్ లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. మనం వైల్ లూప్స్ చూసాం, తర్వాత డూ వైల్ లూప్ చూసాం, నెక్స్ట్ ఫర్ లూప్ చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే ప్రాక్టీస్ చేసేయండి. సో ఇంకా విధంగా డూ వైల్ లూప్ యూజ్ చేసుకుని ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఏమైనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.